ఒకానొక ఊరిలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకు పుట్టిన పిల్లలు పుట్టినట్టే చనిపోతుండేవారు. ప్రతి సంవత్సరం ఆ పిల్లలను ఊరు బయట ఉన్న పోలేరమ్మతుల చుట్టూ సమాధి చేసేది. ఒక సంవత్సరం అమావాస్య రోజున ఆమె మళ్ళీ చనిపోయిన పిల్లను తీసుకుని పోలేరమ్మ గుడి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆ స్త్రీ తన కన్నీటి గాథను, కష్టాలను పోలేరమ్మకు చెప్పుకుని రోధించింది. భక్తికి ఆవేదనకు జాలిపడిన పోలేరమ్మ చనిపోయిన పిల్లల సమాధుల వద్దకు వెళ్ళి, నువ్వు ఏ పేర్లు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో పిలవమని చెప్పింది. ఆ స్త్రీ అలాగే పిలవడంతో చనిపోయిన పిల్లలందరూ ప్రాణం పోసుకొని లేచారు. అమ్మవారి దయతో ఆమెకు సంతాన ప్రాప్తి కలిగింది. అప్పటి నుంచి మహిళలు తమ పిల్లల రక్షణ కోసం, ఆరోగ్యవంతమైన సంతానం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలేరమ్మను పూజిస్తూ కంద మొక్కను పూజించి ఈ వ్రత కథను చెప్పుకుంటారు. పోలేరమ్మ అంటే మన గ్రామ సరిహద్దులను కాపాడే దేవతగా మనం అందరమే పూజిస్తూ ఉంటాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.